Hello everyone, I am Susmita. Welcome to my channel. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదండి. సో ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా అప్లై చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయడానికి వేలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్ మాత్రమే. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 25 అందిస్తున్నాం అండ్ కరెంట్ అఫైర్స్ అప్ టు 2025 వరకు అయితే ఉన్నాయండి. సో దీంతో పాటు ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీకి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఉంది. సో మీ కోర్ట్ జాబ్లో ఎలాగైనా సాధించాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక చాలా ఈజీ మార్గం. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నంబర్ 8125642471. సో మనకి ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఇది అప్లై చేయడానికి ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 17th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st మే వరకు అయితే ఉంది. సో దీంట్లో ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. సో మనకి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. సో దీనికి అప్లై చేయడానికి ఈ యొక్క సైట్ ద్వారా, వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న వెబ్సైట్ ద్వారా. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 అనమాట. మోర్ దెన్ 1 జాబ్ అలా అప్లై చేయడానికి సపరేట్గా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ వేరే జాబ్కి ఇంకో 500 అలా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్యూర్లీ మెరిట్ బేస్డ్ మీద ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఏమైనా ఉంటే స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనమాట. ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ జాబ్స్. సో అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయినా సరే గవర్నమెంట్ జాబ్స్లో ఎటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి గౌరవాలు ఉంటాయో అవన్నీ ఉంటాయి హాలిడేస్తో సహా. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో దీనికి సంబంధించి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వీటి మీద మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి మనకి ఏజ్ వచ్చేసరికి జూలై 1 కల్లా 18 to 42 మధ్యలో ఉండాలి. పోస్టులు వచ్చేసరికి 2 ఉన్నాయి అండ్ శాలరీ వచ్చేసరికి 31,500 వితౌట్ ఎనీ అలవెన్స్. తో మనకి ఇది ఇలా ఉందన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్ కూడా సేమ్ ఏజ్ 18 to 42 ఉన్నాయి. దీనికి వచ్చేసరికి 4 జాబ్లు అయితే ఉన్నాయి. 21,500 శాలరీ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి 18 to 42 ఉన్నాయి అనమాట. దీనికి 9 అయితే ఉన్నాయి. 18,500 శాలరీ. సో మనకు టోటల్ 15 పోస్టులు అయితే ఉన్నాయండి. సో అప్లై చేయాల్సిన వాళ్ళు మీరు ఒకవేళ వీటిలన్నిటికీ ఎలిజిబుల్ ఉంటే సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. సో దీనికి అప్లై చేయడానికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎనీ డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏ జిల్లా వారైనా ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసరికి బీటెక్లో సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈసీ కానీ చేసిన వాళ్ళు అర్హులు. దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీటితో పాటు నాలెడ్జ్ ఆఫ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంప్యూటర్ సపోర్ట్ అండ్ నెట్వర్కింగ్ అండ్ హెల్ప్ డెస్క్ లాగా ఉన్న వాళ్ళు అర్హులు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసరికి దీనికి కూడా ఎనీ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వాళ్ళు కానీ, ఐటీ వాళ్ళు కానీ, బీఎస్సీ వాళ్ళు కానీ అప్లై చేయొచ్చు. లేదంటే డిగ్రీ విత్ పీజీడీఏ చేసిన వాళ్ళు అర్హులు. దాంతోపాటు దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీద ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా సేమ్ క్వాలిఫికేషన్, డిగ్రీ విత్ స్పెషలైజేషన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, ఐటీ వాళ్ళు కానీ అండ్ బీఎస్సీ వాళ్ళు కానీ అప్లై చేయొచ్చు. లేదంటే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పీజీడీసీఏ లేదంటే డీసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ, టెక్నికల్ బోర్డు కానీ ఉన్న వాళ్ళు అర్హులు. దీనికైతే ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే సో ఏజ్ వచ్చేసరికి 18 to 42. దీనికి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 5 years ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ 10 years
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. సో, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఈ ఔట్‌సోర్సింగ్ జాబ్స్ అనమాట. సో, దీని గురించి మనకి అప్లై చేయడానికి వచ్చేసరికి మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేయాలి. దానికి సంబంధించి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు అండ్ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోస్, ఒరిజినల్స్ మాత్రమే స్కాన్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినవి అండ్ దాంతో పాటు మీరు ఎక్స్‌పీరియన్స్ సంబంధించినవి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్‌వి అలాంటి సర్టిఫికేట్సు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అప్ టు 4థ్ నుంచి 10థ్ వరకు అండ్ ఆధార్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకేమన్నా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా స్కాన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ 500 అందులో 31 మే వరకైతే ఉంది. సో, అప్లై చేయాల్సిన వాళ్ళు అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.